తెలుగుదేశం పార్టీ ఎంపీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారా? తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోతున్నారా? లేదు అంటే ఆయన్ని వెళ్ళగొడుతున్నారా? అసలు ఈ నేపథ్యం ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. కేశినేని నాని చాలా స్పష్టమైనటువంటి ట్వీట్ చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ నుంచి కొత్త అభ్యర్థిని పార్టీ రంగంలోకి దించబోతుంది అనేటువంటి విషయం ఆయనే ట్వీట్ చేశారు. దాంతోపాటుగా బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే కరెక్ట్ అంటూ కూడా వ్యంగ్యంగా చమత్కరించారు. కొన్ని గంటల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అంటే తన అనుయాయులు, కార్యకర్తలు అందరితో తన కార్యాలయంలో మీటింగ్ పెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఆయన రాజీనామా చేస్తారని, ఫిబ్రవరిలో పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు అనేటువంటి ఒక చర్చ ఇప్పటికే జరుగుతుంది. మరి ఆయన నిర్ణయం ఏంటి? తెలుగుదేశం పార్టీని వదిలిపెడితే న్యూట్రల్గా ఉంటారా, లేదు అని అంటే వేరొక పార్టీలో చేరతారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆయన కొన్నాళ్ల పాటు బీజేపీతో టచ్లో ఉన్నారు అని ఇలాంటి చర్చలు చాలా వచ్చాయి. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏమిటి అని అంటే, సజ్జల రామకృష్ణారెడ్డితో కేశినేని నాని సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటి ఒక వార్తలు కూడా కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి. అంటే ఈ ఎన్నికల లోపే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని వేరొక అభ్యర్థికి టికెట్ ఇస్తే అదే పార్టీలో కొనసాగటం అనేటువంటిది అవమానంగా కార్యకర్తలందరూ భావించేదానికి అవకాశం ఉంది. కేశినేని నాని, చిన్ని మధ్య ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత వివాదం కనపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీతో కేశినేని నానికి తీవ్రమైనటువంటి విభేదాలు, మనస్మర్ధలు ఉన్నాయి. అది కూడా తెలుగుదేశం పార్టీలో కీలక నేత చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీని నడిపిస్తున్నటువంటిది నారా లోకేష్. నారా లోకేష్తో కేశినేని నానికి తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. అసలు ఈ మొత్తానికి మూలం అక్కడ ఉంది సమస్య. ఇప్పుడు ఇంత వివాదం పెరగటానికి కారణం ఏమిటి అని చర్చించిన తర్వాత మూలం ఏమిటి అనేటువంటి దాంట్లో కూడా వెళదాం. నిన్న వివాదం పెరగటానికి తిరువూరులో 7వ తేదీన చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఉంది. ఇప్పుడు ఈ నెలలో మొత్తం 25 పార్లమెంటు స్థానాల పరిధిలో ఒక్కొక్క బహిరంగ సభ పెట్టాలనేటువంటి దాంట్లో భాగంగా 7వ తేదీన తిరువూరులో బహిరంగ సభ. ఆ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా కేశినేని నాని ఫోటోలు పెట్టలేదు, ఫ్లెక్సీలో అనేటువంటి దాని మీద కేశినేని నాని వాళ్ళ అనుచరులు గొడవ చేయటం, చిన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు గొడవ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ ఘర్షణ, కొట్టుకోవటం, తిరువూరు బహిరంగ సభ ఏర్పాట్ల దగ్గర కొట్టుకోవటం, ఇవన్నీ కూడా మీడియాలో తీవ్రమైనటువంటి కలకలం రేపాయి. తెలుగుదేశం పార్టీలో అంతర్గత ఘర్షణలు అనేటువంటి దాని మీద కేశినేని చిన్ని ఒక 2-3 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఏదో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫునే నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నన్ను పార్టీ ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించమన్నది అనేటువంటిది కేశినేని నాని చెప్తున్నటువంటి మాట. కేశినేని చిన్ని చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో కేశినేని నానికి వ్యతిరేకంగా ఉండేటువంటి బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేశినేని నానికి వ్యతిరేకులందరూ కూడా చిన్నితో కలిసి నడవటం, అదేవిధంగా బుద్ధా వెంకన్న అనేకమైనటువంటి విమర్శలు కేశినేని నానిని ఉద్దేశించి పరోక్షంగా చేయటం, కేశినేని నాని కూడా బుద్ధా వెంకన్న వీళ్ళను మన గట్టిగానే సెటైర్లు వేయటము, పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి కటువుగా మాట్లాడటం కేశినేని నాని, ఇది కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ నేపథ్యంలో కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇచ్చేస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం. మొన్న తిరువూరుకు సంబంధించినటువంటి ఘర్షణ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి 3 ప్రతినిధుల బృందం కేశినేని నాని దగ్గరకు వచ్చి సంప్రదింపులు జరిపారు.
పార్టీ నిర్ణయం మేరకు మీరు నడవాలి అనేటువంటి దాని మీద. ఆ తర్వాత కేసినేని చిన్నికి తిరువూరు బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పారు. దీన్ని బట్టి పార్టీ ఎటువైపు ఉందని తేలింది, కేసినేని చిన్ని వైపు ఉంది. ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నానికి ఇది కొంత చిరెత్తుకొచ్చింది. అందుకనే ఎంపీగా వేరే వాళ్ళని పెట్టుకుంటా అన్నారు పార్టీ, కాబట్టి వాళ్ళ ఇష్టము అనేటువంటి విధంగా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్తారా, ఇంకో దాంట్లోకి వెళ్తారా అనేటువంటిది వేరే అంశం. ఆయన ఏం తెలుసుకుంటారు అనేటువంటి దాన్ని. అయితే ఈ నేపథ్యము ఎక్కడ పునాదులు పడే కేసినేని నానికి పార్టీకి మధ్య విభేదాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా మీరు గమనిస్తే 2019 ఎన్నికలకు ముందు ఐపీఎస్ ఆఫీసరు బాలసుబ్రహ్మణ్యం ఆర్టీఏ కమిషనర్గా ఉన్నారు. ఆర్టీఏ కమిషనర్కు సంబంధించినటువంటి అంశంలో ఏదో కేసినేని ట్రావెల్స్ విషయంలో వీళ్ళు మాట్లాడటానికి వెళ్ళినటువంటి సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం కటువుగా వ్యవహరించారని, దురుసుగా వ్యవహరించారని, ఆ తర్వాత కేసినేని నాని కూడా వెళ్ళటము, కేసినేని నాని కూడా వెళ్ళి కొంత బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ ఆఫీసర్ని కొంచెం ఇబ్బందికి గురి చేశారు అనేటువంటి దాని మీద నారా లోకేష్ స్పందించారు. ఇది మంచిది కాదు, ఒక ఆఫీసర్ మీద ఈ విధంగా చేయటం, మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇలా వ్యవహరించారు, ఇది తప్పు అనేటువంటిది బహిరంగంగా నారా లోకేష్ ప్రకటన చేశాడు. ఆ తర్వాత కేసినేని నాని నేను వ్యాపారం చేసుకోవటమే నాకు ఇబ్బంది అని అనిపిస్తే నేను కేసినేని ట్రావెల్స్ వదిలిపెట్టేస్తాను అని ట్రావెల్స్ వ్యాపారాన్ని కూడా వదులుకున్నాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో కూడా కేవలం 3 పార్లమెంట్ స్థానాలు వస్తే విజయవాడలో కేసినేని నాని గెలిచాడు. ఒకటి గుంటూరులో గల్లా జయదేవ్, ఇంకొకటి శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు. ఈ విధంగా తన ఉన్నటువంటి ప్రజల్లో ఉండేటువంటి బలం ఏమిటి అనేటువంటిది నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కేసినేని నాని పార్టీతో అంటిముట్టినట్టే వ్యవహరిస్తూ వచ్చాడు. పార్టీ తరఫున అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ ద్వారాగా ఈ పార్లమెంటు పరిధిలో కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించడం, ఇవన్నీ కూడా తన పాత్ర నిర్వహిస్తూ వచ్చాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇవన్నింటిలో ఆ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాడు. దానికి నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిని, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి ముఖ్యం, నేను ఎవరితో ఆయన కలిసి పనిచేస్తాను అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. దీంతో కొన్ని విభేదాలు తలెత్తాయి. అదేవిధంగా కేసినేని నాని కుమార్తె విజయవాడలో కార్పొరేటర్గా పోటీ చేయటం అనేటువంటిది. పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆవిడకి సహకరించకపోవటం పార్టీ, ఆవిడ ఓడిపోవటము, ఆవిడ గెలిస్తే మేయర్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేసినట్టున్నారు. దీంతో పార్టీ వాళ్ళే ఓడించారు. బుద్ధా వెంకన్న, నాగుల మీర ఇలాంటి వాళ్ళు కొంత చిన్ని దేవుడి నేపథ్యం ఉండి ఓడించారు అనేటువంటిది కేసినేని నాని యొక్క అభిప్రాయంగా ఉంది. దీంతో కేసినేని నాని అదేవిధంగా చిన్ని వీళ్ళు 2 గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి. ఇది మరింత వివాదాస్పదంగా మారింది. తిరువూరు ఘర్షణతో ఇది మరింత జటిలమైంది. ఇది ఇద్దరు కూడా ఇక పార్టీ కూడా నిర్ణయానికి వచ్చినట్లుంది, కేసినేని నానిని వదిలేసేయాలి అనేటువంటి దాని మీద. ఎందుకంటే అతను మాట్లాడేటువంటి మాటలు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అంటే కటువుగా ఉంటుంది కేసినేని నాని మాట. అది బుద్ధా వెంకన్న, నాగుల మీర లాంటి వాళ్ళని ఉద్దేశించి కావచ్చు, పార్టీని ఉద్దేశించి కూడా చాలా సందర్భంలో బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, ఏం నిర్ణయం తీసుకున్నానండి అంటే వ్యంగ్యం కదా. ఇలాంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పార్టీకి అనుకూలంగా ఉండటం లేదు అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. చిన్నీకి ఇక తిరువూరు కమిటీ బాధ్యతలు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అయితే మాత్రం నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో బాగానే సహకరించాడు కేసినేని నాని. పాత విషయాలన్నిటి కూడా మర్చిపోయి పూర్తి స్థాయి సహకారం నారా లోకేష్కి అందించాడు. అదేవిధంగా మధ్యలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మొత్తం వ్యవహారాలు మొత్తాన్ని కూడా కేసినేని నానియే చూశాడు, ఎంపీగా ఉన్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు కేసినేని చిన్నిని ఈ విధంగా ప్రోత్సహించడం అనేది ఇది నారా లోకేష్ ఉద్దేశపూర్వకంగా చేశాడు అనేటువంటిది కేసినేని నాని యొక్క అభిప్రాయంగా ఉన్నట్లుంది. అందుకనే ఈ విభేదాలు మరింత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మరి కేసినేని నాని మరి ఇన్ని విభేదాలను తట్టుకొని పార్టీ కూడా ఇంకా మరి తిరువూరు బాధ్యతలు, సభ బాధ్యతలని చిన్నికి అప్పచెప్పింది అని అంటే నువ్వు అక్కర్లేదు అని చెప్పినట్టే అనేటువంటిది భావించాల్సి ఉంటుందని కేసినేని నానికి సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు, వాళ్ళ అనుయాయులు మాట్లాడేటువంటి పరిస్థితి. మరి ఎలాంటి పరిస్థితిలో
మరి ఆయన తెలుగుదేశంలోనే ఉంటారా, కొనసాగుతారా? లేదు అని అంటే వేరే పార్టీలోకి వెళ్తారు. వేరే పార్టీలు ఏమిటి అనేటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి అంశాన్ని మరి ఇంకొక సందర్భంలో మాట్లాడదాం. ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఆయనకి అనేటువంటి దాని మీద. ఆయనకి ఇండివిడ్యువల్గా కూడా ఇండిపెండెంట్గా కూడా నేను గెలవగలను అనేటువంటి నాకు ఆ సత్తా ఉందని చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు.